హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ లో ఆర్సీబీ టీం గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఫస్ట్ మ్యాచ్ లోనే ఒక ఎక్సైటింగ్ గేమ్ చూసాం. అయితే ఒక స్టేజ్ లో కేకేఆర్ టీం డామినేటింగ్ చేస్తున్నప్పుడు ఆర్సీబీ టీం చేసిన కంబ్యాక్ రియల్లీ టాప్ నాచ్ అని చెప్పుకోవాలి. బౌలింగ్ లో బ్రిలియన్స్ చూపిస్తే బ్యాటింగ్ లో డిస్ట్రాక్షన్ చూపించారు. మరి ఈ మ్యాచ్ లో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. సో ఫస్ట్లీ జై సజ్జలుడ్ ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీసుకొని ఒక మంచి బ్రేక్ త్రూ ని ప్రొవైడ్ చేశాడు. ఇంపార్టెంట్ బ్యాటర్ అయిన క్వింటన్ డికాక్ వికెట్ తీసుకున్నాడు. ఆఫ్టర్ దట్ అజింక్య రహానే అండ్ సునీల్ నారాయణ్ నుంచి ఒక బిగ్ పార్ట్నర్షిప్ చూసాం. అయితే స్టార్టింగ్ ఆఫ్ ది మ్యాచ్ లో సునీల్ నారాయణ్ చాలా వరకు స్ట్రగుల్ అయ్యాడు. బట్ ఆన్ ది అదర్వైజ్ లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన కెప్టెన్ అజింక్య రహానే వైల్డ్ ఫైర్ బ్యాటింగ్ చేశాడు. ఒక స్టేజ్ లో ఆర్సీబీ బౌలర్స్ అందరూ వీడేంట్రా ఇలా కొడుతున్నాడు అనుకునే విధంగా బ్యాటింగ్ చేశాడు. ఆఫ్ కోర్స్ ఇతను కొడుతుంటే నారాయణ్ ఊరుకోడు కదా, నేను కొడతా అని ఒక ఫైర్లీ నాక్ ఆడాడు. అయితే 9.9 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి కేకేఆర్ టీం ఒక వికెట్ కోల్పోయి 107 రన్స్ స్కోర్ చేశారు. బట్ ఆఫ్టర్ దట్ ఆర్సీబీ టీం నుంచి కళ్ళు చెదిరిపోయే కంబ్యాక్ చూసాం. కన్సిక్యూటివ్ గా వికెట్స్ తీసుకొని మ్యాచ్ మొత్తాన్ని వాళ్ళ వైపు మార్చేసుకున్నారు. 10th ఓవర్ లో సునీల్ నారాయణ్ లాంటి ఒక ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నారు. ఆఫ్టర్ దెన్ 11th ఓవర్ లో వెంకటేష్ అయ్యర్ ని అవుట్ చేయగా 13th ఓవర్ లో అజింక్య రహానేని, 15th ఓవర్ లో రింకు సింగ్ ని, 16th ఓవర్ లో ఆండ్రే రసెల్ ని అండ్ 19th ఓవర్ లో ఆంగ్రేజ్ రఘువంశీ వికెట్ తీసుకున్నారు. అండ్ 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి కేకేఆర్ టీం లాస్ ఆఫ్ 8 వికెట్స్ 174 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. అయితే లాస్ట్ 10 ఓవర్స్ లో వీళ్ళు ఓన్లీ 67 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. ఎస్పెషల్లీ 7 వికెట్స్ అయితే నష్టపోయారు. పర్టికులర్ గా కునాల్ పాండ్యా అతని స్పెల్ లో 3 ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ని ప్రొవైడ్ చేశాడు. ఏ బ్యాటర్ కూడా సెట్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని షెడ్ కు పంపించేశారు. ఓన్లీ రఘువంశీ మాత్రమే యాజ్ ఏ ఫినిషర్ గా 30 రన్స్ స్కోర్ చేసి ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 175 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ టీం అసలు ఎలా ఆడారు అంటే అదేదో కేకేఆర్ పైన పగున్నట్లు అరాచకంగా కొట్టారు. ఎస్పెషల్లీ సాల్ట్ అయితే కేకేఆర్ బౌలర్స్ అందరికి కారం పూసినట్లు కొట్టాడు. మరోపక్క విరాట్ కోహ్లీ హంగ్రీ చితాచ్లా జింకల్ని వేటాడినట్లు కలకత్తా బౌలర్స్ ని వేటాడాడు. పవర్ ప్లే ఎండ్ అయ్యేసరికి వితౌట్ లూజింగ్ ఎ వికెట్ 80 రన్స్ స్కోర్ చేశారు. మరి ఆర్సీబీ ఓపెనర్స్ ని క్విక్ గా అవుట్ చేసే విషయంలో కేకేఆర్ బౌలర్స్ కంప్లీట్లీ ఫెయిలియర్ అనే చెప్పుకోవాలి. ఆఫ్ కోర్స్ 9th ఓవర్ లో ఫిల్ సాల్ట్ వికెట్ వచ్చినప్పటికీ పర్తిని అప్పటికే ఒక స్ట్రాంగ్ డ్యామేజ్ చేసేశాడు. ఆ తర్వాత వచ్చిన రజిత్ పడిద్దర్ అండ్ లియం లివింగ్స్టోన్ ఎక్సలెంట్ గా పవర్ హిట్టింగ్ చేశారు. మరి కలకత్తా బౌలర్స్ కి ఏం జరుగుతుంది అని తెలిసే లోపే మ్యాచ్ ని మడతెట్టేశారు. జస్ట్ 16.20 ఓవర్స్ లోనే మ్యాచ్ ని కంప్లీట్ చేసేశారు. ఇక ఈ మ్యాచ్ లో కేకేఆర్ టీం కి బ్యాటింగ్ లో కెప్టెన్ అజింక్య రహానే 31 బాల్స్ లో 56 రన్స్ స్కోర్ చేసి ఒక క్రూషియల్ నాక్ ఆడాడు. ఆల్సో సునీల్ నారాయణ్ 26 బాల్స్ లో 44 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ యంగ్ బ్యాటర్ ఆంగ్రేజ్ రఘువంశీ 22 బాల్స్ లో 30 రన్స్ స్కోర్ చేశారు. ఇక బౌలింగ్ లో సునీల్ నారాయణ్, వైభవ్ అరోరా అండ్ వరుణ్ చక్రవర్తి ఈచ్ 1 వికెట్ తీసుకున్నారు. ఇక ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే వీళ్ళకి బౌలింగ్ లో కునాల్ పాండ్యా 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకొని టీమ్ కి క్రూషియల్ బ్రేక్ త్రూస్ అందజేశాడు. అలానే జో సజలుడ్ 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకోగా ఎస్ దయాల్, సుయేష్ శర్మ అండ్ రిషిక్ సలాం ఈచ్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే వచ్చిన ప్రతి ఒక్కరు ఫైర్ పుట్టించారని చెప్పుకోవాలి. సాల్ట్ 31 బాల్స్ లో 56 రన్స్ స్కోర్ చేసి కలకత్తా బౌలర్స్ ని మెల్ట్ చేశాడు. అలానే విరాట్ కోహ్లీ 36 బాల్స్ లో 59 రన్స్ స్కోర్ చేసి ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఆల్సో కెప్టెన్ రజిత్ పడిద్దర్ జస్ట్ 12 బాల్స్ లోనే 36 రన్స్ స్కోర్ చేసి మెరుపులు మెరిపించాడు. చివరిలో లియం లివింగ్స్టోన్ 5 బాల్స్ లో 15 రన్స్ స్కోర్ చేసి గ్లోరియస్ విక్టరీ అందజేశాడు. మరి ఫస్ట్ మ్యాచ్ లోనే గెలవడం ఆర్సీబీ టీం కు ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. ఎనీవే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టీం నుంచి ఒక డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. కమింగ్ మ్యాచెస్ లోను ఇది ఇంటెన్షన్ తో ఆడాలి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.